సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు రైతుల పరామర్శ పేరుతో ఒక్కరోజు హంగామా చేసిన జగన్కు చంద్రబాబు లోకేష్ల గురించి మాట్లాడి అర్హత లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. ఈ రోజు రైతులు పరామర్శ చెప్పి ఒక పెద్ద హంగామా చేశారు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారట. నువ్వు లండన్ వెళ్ళావు దేనికి? నీ మెంటల్కి మందుల గురించి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు దేనికి వెళ్ళారు? ఈ దేశం ప్రపంచం నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడికి పిలిచి పెట్టుబడులు పెట్టాలని అందరికి ఆహ్వానించడానికి వెళ్ళారు. లోకేష్ బాబు క్రికెట్ కి ముంబై వెళ్ళిపోయాడని మాట్లాడుతుంది. ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? తుఫాన్ లో తండ్రికి తోడుగా ఆయన కూడా 5 రోజులు అందరికీ అప్రమత్తం చేసి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో కీలక భూమిక పోషించారు. మన మహిళలు క్రికెట్ లో వరల్డ్ కప్ లో ఫైనల్ కి చేరారు. వారికి ప్రోత్సహించాలని ముంబై మ్యాచ్ కి వెళ్ళారు. అది కూడా ఆదివారం. నువ్వైతే రూమ్ లో నుంచి బయటికి వారంలో ఒక్కరోజు రావు. రైతు గురించి మాట్లాడుతున్నావే, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నావే, వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రా అసెంబ్లీకి రా. నీ 5 సంవత్సరాల్లో వ్యవసాయానికి ఏం చేశావు? 16 మాసాల్లో వ్యవసాయానికి ఏం చేశాము స్పష్టంగా చెప్పడానికి అచ్చెన్నాయుడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది.